మీ శ్రమ ఎంత ఉందనేది మీరు చెప్తా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం వెనక చెప్పటం ఏంటి మీరు చెప్తున్నారు, హిస్టరీ. ఓకే, అది అనుకుంటే కానీ అదే హిస్టరీలో మీకు మచ్చలాగా మారిపోయింది. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారు. అవును అవును, మీరు జంప్ చేస్తున్నారు అప్పుడే, చాలా కనుక్కు చాలా. అదే ఎందుకు అంత అంత అపప్రదను మీరు మూటగట్టుకోవాల్సి వచ్చింది? అది నేను నమ్ముతాను. ఎందుకంటే గ్రహశక్తి, గ్రహాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న టైంలో అలా జరుగుతుంది. మీరు ప్రతిదీ కూడా అప్రతిష్ట, ప్రతిదీ కూడా ముహూర్తం పెట్టుకొని చేస్తారు. ఎందుకు మీకు దైవానుగ్రహం లేకుండా పోయింది, రివర్స్లో వచ్చింది? ఇది మీరు నేను నా జాతకాన్ని బట్టి, సర్కమ్స్టాన్సెస్ని బట్టి, నాకున్న వీక్నెసెస్ని బట్టి నేను నన్ను ఎప్పుడూ ఎస్టిమేట్ చేసుకుంటా. ఒకళ్ళు చెప్పింది వినటం తప్పు, నాకు వచ్చిన ఆలోచన మార్చుకోవటం తప్పు. సినిమా తీస్తున్నారు, సినిమా రాబోతుంది అనగానే మీరు ఒక కేసు వేశారు. ఆ సినిమాలో కనుక నన్ను నెగిటివ్గా చూపిస్తే నేను అంగీకరించేది లేదని కేసు వేశారు. మీ బాబుతో కేసు వేయించారు. కానీ నాదెండ్ల భాస్కరరావు ఇప్పటికీ అప్పటి వెళ్ళనే అనుకుంటారు. అంటే ఇప్పుడు ఈ ప్రజానీకం ఎట్లా ఉంటుందంటే, ఒక ఊళ్ళో వాడికి నిక్ నేమ్ ఏదో ఒకటి ఇస్తారు, ఇస్తే వాడి జీవితాంతం ఆ నిక్ నేమ్తోనే పిలుస్తారు, అసలు పేరుతో పిలవరు. అలాగే ఏమిటంటే మన దానికి నాదెండ్ల భాస్కరరావుకు ముందు వెన్నుపోటు తగిలిచేసి వెన్నుపోటు భాస్కరరావు లాగా తయారు చేశారు. అదే సార్, ఒక పార్టీని నిట్టనిలువునా చీల్చేసి ఎన్టీ రామారావు అని ఆయన సీఎం సీట్లో ఉంటే ఆయన పక్కకు తోసేసి మీరు ఎక్కి కూర్చోటాన్ని నిజంగా వెన్నుపోటు కాక ఇంకేమన్నా అనాలి? నేను ఎక్కడ తోసేసాను? అదే అక్కడ మాకు మీరు ఇంతసేపు కథ విని మీరు ఒక సెక్షన్ ఎప్పుడు కూడా మొట్టమొదటి అతనికి యాంటీగా పనిచేసింది. దానికి నాయకుడు నాదెండ్ల కదా. డజంట్ మ్యాటర్, బికాస్ ఆ సిచ్యువేషన్ హ్యాస్ థ్రోన్ మీ టు హెడ్ ది గవర్నమెంట్. గవర్నర్ పిలిచి గవర్నర్గా చేశాడు, కానీ నేను కావాలని అడగలేదుగా. నాకు మీకు చీఫ్ మినిస్టర్ వద్దు, చీఫ్ మినిస్టర్ ఆపోజిషన్ లీడర్కి ఇవ్వండి, మాకొద్దు, మేము ఆయనకి ఆయన దగ్గర పని చేయలేము, ఉత్తరా చేసుకుంటున్నాం అని ఎమ్మెల్యేలు వెళ్ళాం. ఈయన సినిమా అతను ఇప్పుడు వచ్చి సీఎం అయ్యాడు, ఇతను చెబితే మనం వినేదేంటి అనే ఈగో మీకు ఉండేదేమన్నా? కానీ మీరు చెప్తున్న మాటలు నాకు అదే కనిపిస్తూ ఉంది. ఈగో లేకుండా మనిషి ఉండడు. ఈగో లేని మనిషి ఎవడన్నా చూపించండి. నాదెండ్ల భాస్కరరావు ఈగో నాదెండ్ల భాస్కరరావుకు నష్టం చేస్తుంటే నాదెండ్ల భాస్కరరావు గుర్తించినంత పరిస్థితికి వచ్చాడు అని అంటే ఏమనుకోవాలి అనేది నా ప్రశ్న. అంటే తెలివి తక్కువడు అనుకోవచ్చు, తొందరపాటు మనిషి మీరు అన్నట్టు జారిపోయాడు అనుకోవచ్చు, నిలబడలేకపోయాడు అనుకోవచ్చు, ఎదుర్కోలేకపోయాడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు.